यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायति యం సమగాః. నేను మనిషినే, ఇదిగో ఇది చర్మము, నెత్తురు, చీము అన్నీ నేను మనిషినే. కానీ మీలాంటి నాకు కూడా కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, వెంట్రుకలు, తల అన్నీ ఒకటే. కానీ మీరు నన్ను ఒక గురువుగా భావించుకున్నారు అనుకుందాం. మీరు భావించుకున్న గురుత్వానికి కొన్ని మర్యాదలు ఉంటాయా లేదా? అవునా కదా? చెప్పండి. ఇప్పుడు సపోజ్ మీరు నీళ్లు తాగుతున్నారనుకోండి, గ్లాసులో నేను వచ్చాను అనుకోండి, తాగుతారా అని మీరు తాగిన సగం గ్లాస్ అలా ఇస్తారా? నాకు ఇవ్వరు. సపోజ్ మీ ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, ఏదో తింటున్నాడు చాక్లెట్, నేను వెళ్ళాను, ఏయ్ నాకు ఇవ్వవా అని అడిగాను మామూలుగా. వాడు ఏం చేస్తాడు? వాడికి తెలియదు ఈయన ఒక స్వామి, ఈయనకి కొద్దిగా పద్ధతులు వేరుగా ఉంటాయి, మనం జాగ్రత్త కూడా అని తెలియదు. వాడు సగం కోరికి అని ఇస్తాడు. వాళ్ళ అమ్మ ఏముంటుంది పక్కన కూర్చుని, హై బుద్ధి లేదా, ఇంగిలి ఇస్తావా స్వామీజీకి, చేతులు కడుక్కురా, వీళ్ళు కొత్తది పట్టుకొచ్చి స్వామీజీకి ఫ్రెష్ చాక్లెట్, ఈ ఫ్రెష్ చాక్లెట్ నాకు కావాలా, నేను చిక్కుంటూ తిరగాలంటే. వాడికి తెలియదు. వాడికి ఏంటంటే నాలాంటి మనిషి అనుకున్నాడు, వాడు ఇవ్వచ్చు అనుకున్నాడు. ఎందుకని తల్లికి అలా పెడుతుంటే తల్లి నోట్లో పెట్టుకుని తినేస్తుంది, తండ్రికి పెడితే తండ్రికి తిన్నాడు, తాతకు పెడితే తాతో మురిసిపోయాడంటే నేను కొరికి పెడితే వీళ్ళందరూ చాలా ఆనందపడతారని పెద్ద అయిన తర్వాత కూడా కొరుకుతుంటాడు వాడు. అన్నీ కొరికే పెడతాడు వాడు. వాడేమనుకున్నాడు? తాతకి పెట్టాను, కొరికి పెట్టాను, మురిసిపోయాడు. తండ్రికి పెట్టాను, మైమరిచిపోయాడు. తల్లికి పెట్టాను, అసలు ఒళ్ళే తెలియకుండా పొంగిపోయింది ఆవిడ. ఈయనకు కూడా పెడితే ఈయన ఏమైపోతాడు అని పెట్టాడు వాడు. వాడికి తెలియదు, వేరే మర్యాదలు తెలియవు, ఆ భావన లేదు వాడిలో. ఈయన స్వామి, ఈయన ఒక గురువు, లేకపోతే ఈయన ఒక మంచి, ఒక చక్కటి ఆధ్యాత్మికాన్ని బోధించేటువంటి వ్యక్తి అనే భావము, ఆ భావానికి సంబంధించిన మర్యాదలు వాడిలో ఇంకా ఆ స్టాండర్డ్స్ లేవు. కాబట్టి వాడికి తెలియదు, వాడు ఎలా ప్రవర్తిస్తాడో అన్నిటితో అలానే నాతో కూడా ప్రవర్తిస్తాడు. కానీ ఈ మర్యాదలన్నీ, ఈ భావాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళకి ఈ మర్యాదలన్నీ తెలుసు. అలాగనే పరమాత్ముడికి ఒక రూపమంటూ మనం సంభావన చేసుకున్న తర్వాత, ఒక భావన చేసుకున్న తర్వాత, ఆ భావన యుక్తమైనటువంటి ఆ రూపానికి మనం ఆచరించవలసిన కొన్ని మర్యాదలు ఉంటాయి. ఆ మర్యాదలు మనం ఏర్పరచుకుంది కాదు, ఆగమ శాస్త్రం ఇచ్చినటువంటి మర్యాదలు అవి. ఆ ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆ మర్యాదల్ని పాటిస్తాం, దాన్ని హేళన చెయ్యం. దేవుడికి నిద్రేంటి, దేవుడికి మేలుకొలుపేంటి, ఇవన్నీ వ్యంగ్యంగా మాట్లాడం. ఎందుకనంటే ఆ స్థాయిలో, ఆ భక్తిలో వాటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంది. వాటన్నిటిని గౌరవిస్తాం, మనం హారతి ఇస్తాం, నివేదన పెడతాం. మనకు 100% బాగా తెలుసు, మనం కొట్టుకొచ్చిన కొబ్బరికాయ చెప్పలు రెండు దేవుడి దగ్గర పెడితే చెక్కు చెదరకుండా అలానే ఉంటాయని తెలుసు. ఒకవేళ దేవుడు ఒకదాన్ని టక్కుమని లాగేసుకుని ఒకటే వదిలాడు అనుకోండి, ఇప్పుడు ఆ ఒకటికి మనము అర్చకులు ఇద్దరు ఒకరికొకరు చూసుకోవాలి. ఇప్పుడు 2 పెడితే ఒకటే మనకి ఇస్తాడు, ఒకటి ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు సపోజ్ దేవుడు ఒకటి తీసేసుకున్నాడు అనుకోండి, ఉండేది ఒకటే అనుకోండి, ఇప్పుడు అర్చకుల్ని మనం చూస్తాం, నీదే నాదే, వాడు మనల్ని ఎలా చూస్తాడు? ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సాల్వ్ ప్రాబ్లం కదా. మనకు నమ్మకం ఏంటంటే కొబ్బరికాయ పూర్తిగా పట్టుకెళ్ళి కొట్టి 2 చెక్కలు చేస్తారు. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక కుర్రాడు కొబ్బరికాయ ఇస్తే వాడు ఎప్పుడు రోజు గుడికి వెళ్ళి, అంటే శుక్రవారం గుడికి వాళ్ళ అమ్మ వాడి చేత కొబ్బరికాయ పంపిస్తుంది, వాడికే ఇస్తుంది, వాళ్ళ నాన్నగారికి ఇవ్వదు. ఎందుకు వీడికి ఇస్తుందని అంటే, వీడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ కొట్టే దాంట్లో జాగ్రత్తగా చూసి అంచు మాత్రం పగిలేలా కొడతాడు. అంటే చిన్న చెప్పు ఒకటి మొత్తం పెద్ద చెప్పు ఎలాగ వచ్చేస్తుంది ఒకటి, అలా కొడతాడు వీడు ఎంతటోడు, వీడికి అంత తెలివితేటలు. కొట్టి పంతులు గారి దగ్గరికి పట్టుకెళ్ళి, పంతులు గారు దేవుడి దగ్గర పెట్టి ఇది పట్టండి నాకు అంటాడు వాడు. ఇది ఇంత చిన్నగా ఊడి పడ్డటువంటి చిన్న మూతదేమో దేవుడికి పెట్టండి, పెద్దది ఇది పట్టండి అని. ఎందుకయ్యా నీకు అని అడిగితే, చట్నీకి కావాలి మాకు. హీఈస్ థరోలీ ట్రైన్డ్, పక్కగా ట్రైన్ అయ్యాడు. ఎందుకని? ఎన్నో శుక్రవారాలు వీడు కొబ్బరికాయ కొట్టడం,
అది అలాగనే పగలడం, చట్నీకి కావాల్సింది పెద్ద చెప్పు పట్టుకురావడం. వాళ్ళ అమ్మకి బాగా తెలుసు వీడికి ఇస్తేనే కరెక్ట్గా పెద్ద చెప్పు వస్తుందని. వాళ్ళ ఆయనకి ఇస్తే ఒట్టి చెప్ప చేతికి పట్టుకొచ్చిస్తాడని తెలుసు. కాబట్టి we pretty well know that whatever thing that we offer to the Almighty, భగవంతుడు అని ఒక రూపాన్ని మనం ఎదురుగుండా పెట్టుకొని మనం పటిక బెల్లం పెట్టినా, అరటిపండు పెట్టినా, కొబ్బరి పెట్టినా, ఏది పెట్టినా వాడే ముట్టడు, మనకు తెలుసు అది. కానీ మన భావన నివేదన పెట్టాలండి దేవుడికి. దేవుడికి నివేదన పెట్టకుండా నేను చేయకూడదండి, దేవుడికి అర్చన చేయకుండా నేనేం ముట్టుకోనండి, దేవుడికి అభిషేకం చేయకుండా నేనేం చేయనండి. ఏమిటది? నీ భావన. నీ భావనకు నువ్వు ఏర్పరచుకున్న మర్యాద. ఆ మర్యాదని, ఆ భావనని మనం ఎప్పుడైతే గౌరవిస్తున్నామో దట్ మీన్స్ మనల్ని మనం గౌరవించుకుంటున్నాం. నాలో నేను భగవంతుడు అని ఏర్పరచుకున్న ఒక భావనకి కొన్ని మర్యాదల్ని నేను పాటిస్తున్నాను అని అంటే గుర్తుపెట్టుకోండి, నేను భగవంతుణ్ణి కాదు గౌరవించేది, నాలో నా భావనని నేనే గౌరవిస్తున్నాను. భగవంతుని నువ్వు గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత, వాడి నథింగ్ డూయింగ్. వాడే నువ్వు గౌరవించినంత మాత్రాన్ని ఈరోజు కొబ్బరికాయ పెట్టావని కొద్దిగా లావయ్యి, రేపు ఎల్లుండి ఒక 2-3 రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగల్ పెడితే ఇంకొద్దిగా బాగా లావైపోయి కొలెస్ట్రాల్ వచ్చి ఏమి ఉండదు వాడికి, నథింగ్. లేకపోతే ఒక 3 రోజులు పెట్టకపోతే దేవుడు కూడా నీరసంగా అయిపోయేలాగా మనం వెళ్ళేటప్పటికి ఇలాగ తలవాలు చేసి అదేం లేదక్క, నథింగ్. ఇట్స్ ఆల్ మన భావన, పవిత్రమైన భావన. ఇది భగవంతుడు. ఎందుకంటే నా కంటికి కనపడట్లేదు, నేను వెతికాను ఈ లోకంలో భగవంతుడు ఎక్కడున్నాడు, ఇంత లోకాన్ని నడిపించేవాడు ఎక్కడున్నాడని కనపడలేదు. కాబట్టి నాకు నా శాస్త్రం ఇదిగో ఇది దేవుడు అని నమ్ము అని నా నమ్మకాన్ని ముందు ప్రారంభించింది. భగవంతుడి పట్ల నన్ను నమ్మమని ఒక నమ్మకంతో ఆ భగవంతునిచ్చి నన్ను ప్రారంభింపజేసింది ఒక భక్తి అనేటువంటి ఒక గొప్ప మాధ్యమం ద్వారా. ఆ భావనకు కొన్ని మర్యాదలు ఉంటాయి. ఆ మర్యాదలు మనం ఏర్పరచుకుంది కాదు, నేను తయారు చేసింది కాదు, ఒక శాస్త్రం. దానికి పేరే ఆగమ శాస్త్రం అన్నాం. ఎప్పుడైతే ఆ శాస్త్రాన్ని గుర్తించి యహ శాస్త్రం విధి ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడైతే ఒక శాస్త్రాన్ని, శాస్త్ర మర్యాదలని గుర్తించకుండా వాడిష్టం వచ్చినట్టు, ఏమండి నేను దేవుడిని నమ్మాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, కుదరదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు, పరమాత్మ. కాబట్టి ఒక ఆగమ శాస్త్రం మనకు నిర్దేశించినటువంటి సూత్రాల్ని అనుసరించి ఆ మర్యాదల్ని కనుక మనం పాటిస్తే, బాగా శ్రద్ధగా వినండి, ఆ మర్యాదల్ని మనం పాటించేటప్పుడు మనం అనుకుంటాం, అబ్బా భగవంతుడికి ఎంత గొప్పగా పూజ చేశాను అని. నువ్వు చేసింది భగవంతుడికి పూజ కాదు, భగవంతుడు అని నమ్మిన నీకు నువ్వు పూజ చేసుకున్నావు. భగవంతుడు, అది భగవంతుడు అని నమ్మింది ఎవరు? నువ్వు. దాంట్లో భగవంతుడు ఉన్నాడా లేడా తీసిపారే, ఐ డోంట్ కేర్, బట్ నాకు అది భగవంతుడు అంతే, దట్స్ ఇట్. నేను నమ్మానది భగవంతుడు అని, నా నమ్మకం. కాబట్టి ఏ మర్యాదను నేను పాటిస్తున్నా నా నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నట్టు అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పూజలో ఒక మడి, ఒక నిష్ఠ, ఒక ఆచారం, ఒక పద్ధతి, ఒక వ్యవహారం, ఇవన్నీ ఎందుకు పెట్టారనంటే మనల్ని మనం ఒక సెల్ఫ్ డిసిప్లైన్ కోసం ఇవన్నీ పెట్టారు. స్నానం చేయాలి, మౌనంగా ఉండాలి, ఎంగిలి చేయకూడదు, అలా శుద్ధమైన వస్త్రాలు కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ ట్రైనింగ్ వన్ సెల్ఫ్. ఒకరినొకరు సంస్కరించుకోవడం కోసమే, తన్ను తాను సంస్కరించుకోవడం కోసమే భగవంతుని ఎదురుగుండా పెట్టి నిన్ను సంస్కరించుకోమంటుంది. భగవంతుడనేవాడు ఒక బింబం, వాడిని చూసి నువ్వు నేర్చుకో. వాడు ఎలా ఉన్నాడు ఎప్పుడు? భగవంతుడు ముఖం చూడండి ఎప్పుడు ఎలా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. నీకు అది సంకేతం. భగవంతుడు నువ్వు ఆరాధిస్తున్నావు కదా, వాడు ఎలా ఉంటాడు? నవ్వుతూ ఉంటాడు. నువ్వు పటిక బెల్లం పెట్టినా నవ్వుతూ ఉంటాడు, పులిహార పెట్టినా నవ్వుతాడు. అంటే ఏది పెట్టినా వాడు నవ్వుతుని చిరునవ్వు ఎప్పుడూ చెరగదు. కాబట్టి నువ్వు ఆరాధించే మూర్తి ఎలా ఉందో నువ్వు కూడా అలా మారాలి. యద్భావం తద్భవతి. నువ్వు కూడా ఈ లోకంలో ఏది వచ్చినా ఏది పోయినా నీ ముఖంలో చిరునవ్వు చెదరకూడదు. అది నీకు భగవంతుడు నేర్పే గొప్ప లక్షణం.
నేను ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాను అని అంటే ఎందుకు ఆరాధించాలండి? ఊరికినే అదొక రాయి, అది ఒక దారు, లేకపోతే అదొక లోహం, లేకపోతే అదొక పీస్ ఆఫ్ పేపర్, ప్రింటెడ్ CMYK అని 4 కలర్స్ అద్దినటువంటి ఒక పేపర్. దాన్ని నేను ఎందుకు పూజించాలి? ఒక అట్టముక్క నేను ఎందుకు పూజించాలి? అక్కడ అట్టముక్క కాదు, నేను నమ్మిన భగవంతుడు. కానీ ఆ భగవంతుని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని అంటే శ్రేష్టమైంది కాబట్టి ఆరాధిస్తున్నాను, శ్రేష్టతమైంది కాబట్టి పూజిస్తున్నాను. ఆ శ్రేష్టమైన దాని నుంచి నేను నేర్చుకునేదేమిటి, నేను పొందేదేమిటి? ఆ చిరునవ్వు నా ముఖం నుంచి చెదరకూడదు. ఏది వచ్చినా ఆగమాపాయినో నిత్యాహ తాన్ స్థితిక్షస్వ భారత సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ యోగం ప్రాప్యమవాప్స్యసి. ఇవన్నీ ఏమిటనంటే మనకు భగవంతుడు అని ఒక నమ్మకాన్ని పెట్టి, భగవంతుడు అనే ఒక ఆల్టర్, అక్కడ ఇట్ ఈస్ ఎన్ ఆల్టర్, భగవంతుడు అనేటువంటి ఒక ఆలంబనం ఒకటి పెట్టి అక్కడ నన్ను రిలేట్ చేయిస్తుంది. ఆ రిలేట్ చేయగా 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 నాలోనే ఆ భక్తి నన్ను ఒక స్థాయికి పెంచుతుంది. అరే, భగవంతుడు బయట ఉన్నాడా? ఇప్పుడు నాలో ఒక ప్రశ్న కలిగింది. వీడు భగవంతుడు, ఇది భగవంతుడు అనాలి అని అంటే భగవంతుడు లోపల నుండి పుడితేనేగా దాన్ని భగవంతుడు అని అనగలను. కాబట్టి ప్రాథమికంగా భగవంతుడు ఎక్కడున్నాడు? లోపలే. కాబట్టి భగవాన్ ఈజ్ నాట్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడో భగవంతుడున్నాడని కాదు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచినన్ అందందేగలడు. కాబట్టి ఇప్పుడు నాకు ఒక రహస్యం బయటపడుతుంది. నాలో ఉంటేనే భగవంతుడి గురించి నేను బయట తాపత్రయపడేది. నాలోనే భగవంతుడి గురించి లేదనుకోండి, నేను బయటికి ఎందుకు తాపత్రయపడతాను? అవునా కాదా? నాలో లేకపోతే నేను బయటికి ఎందుకు తాపత్రయపడతాను? నాలో ఉంది కాబట్టే నేను బయట భగవంతుణ్ణి గౌరవిస్తున్నాను, గుర్తిస్తున్నాను, ఆదరిస్తున్నాను, అర్చిస్తున్నాను, దానికి శరణాగతున్నవుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను బయట విగ్రహానికి కాదు, నా మనోనిగ్రహంతో ఆత్మ విగ్రహానికి అంకితం అవ్వాలి అని ఏ సాధకుడైతే అంతర్ముఖుడవుతాడో ఇక్కడ అంటాడు. శరణం నివాస అంటే ఇండ్వల్లర్, శరణం అంటే he comes to the rescue of one's own existence. తన ఎరుకకి తానే అంతర్ముఖుడై తన స్వరూపానికి తనే శరణాగతి పొందుతుంటాడు. ఆ పరమాత్ముడికి ఇంకొక పేరు కూడా ఉంది, సుహృత్ అని పేరు. సుహృత్ అంటే ఇక్కడ ఇదొక రిలేషన్ అన్నమాట. ఫ్రెండ్ అని చెప్పడానికి లేదు, కానీ బట్ ఇట్ ఈస్ ఎ కేటగిరీ, అంటే సుపీరియర్ కేటగిరీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట సుహృత్వం అంటే. మిత్రుడు అంటే ఎవరు తెలుసా అండి? మిత్రుడు అని అంటే మిత్రుడు, బంధువు, సుహృత్, ఈ పేర్లు ఉంటాయి కదా. అందులో బంధువు ఎవరు అని అంటే మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, పేరు, హోదా, డబ్బు, పదవి, ఆస్తి, అంతస్తు ఉంటే వాళ్ళందరూ అంటారు, నీకెవరో తెలుసా ఆయన? మా మేనమామకి తోడల్లుడు ఉన్నాడు ఒకడు. ఆ తోడల్లుడు చెల్లెలికి తోడుకోడలు ఉంది ఒక ఆవిడ మేనత్త కూతురు వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ చెల్లెలు భార్యకి పక్కింట్లో ఉంటాడు ఈయన. అయ్య బాబోయ్, అంత పెద్ద బంధుత్వం వీడికి ఉంది. అంటే వీడికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీడు ఎక్కడెక్కడి నుంచి కావాల్సింటే అక్కడి నుంచి కలుపుకుంటాడు. వీడు ఎన్ని సందులు గొంతులైనా దూరి బంధుత్వాన్ని కలుపుకుంటాడు వీడు. బంధువు అంటే అది. అంటే నదిలో నీళ్లు ఉన్నాయనుకోండి, చెప్పక్కర లేకుండా చేపలన్నీ వచ్చేస్తాయి అక్కడికి. అలాగనమాట మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, అందరూ కలుస్తారు, అందరూ వస్తారు, ఓహో అందరూ ఇంకా మావాడు అంటారు. ఏదైనా తేడా జరిగి చెంచెల్గూడకి వెళ్ళామంటే ఒక్కడు రాడు, మళ్ళీ ఒక్కడు రాడు. చిన్న తేడా జరిగిందనంటే ఒక్కడు రాడు, అందరూ ఎవరి దారిలో వాడు పక్కకి వెళ్ళిపోతాడు. ఒక్కటి తేడా జరిగితే ఒక్కరు రారు. ఇంకా పైపొచ్చి చెప్పుకుని మాకు తెలిసింది, ఇది ఎప్పుడో పడిపోతుంది తెలుసు, మాకు తెలుసు, ఏం చెప్తాం అంతే. ఆ పైపొచ్చి మళ్ళీ అదొకటి. ఇది బంధుత్వం అంటే అర్థం. మిత్రత్వం అంటే ఏంటనంటే ఇలా ఉండదు, ఇంత ట్రీట్మెంట్ ఉండదు, కొద్దిగా బెటర్ అది. అంటే మిత్రత్వం ఏంటంటే వాడు మనకు సహాయం చేస్తాడు, మళ్ళీ ప్రత్యుపకారాన్ని ఆశిస్తాడు. వాడు, ఒరే నీకు నేను అప్పుడు చేశాను కదరా, నేను ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు కొద్దిగా సహాయం చేయరా అంటాడు. వీడు మిత్రుడు. బంధువు అని అంటే వాడంతట వాడే
కలుపుకొని పులుముకొని పాముకొని బంధుత్వం ఏర్పరచుకొని వాడు మన దగ్గర నుంచి ఏదో అది ఒకటి పొంది వాడు పక్కకు పోతుంటాడు. వాడు బంధువు, మన అవసరం అన్నప్పుడు కనపడడు. కానీ మిత్రుడు అనేవాడు మనకు సహకరిస్తాడు. వాడికి అవకాశం వచ్చినప్పుడు అడుగుతాడు, ఒరే నాకు చేయరా అని ప్రత్యుపకారాన్ని ఆశిస్తాడు. కానీ సుహృత్ అనేవాడు ఒకడున్నాడే, వాడు ఏం ఆశించడు. వాడు చేస్తాడంతే. చెయ్యడమే కాదు, వాడు చేసింది వాడు మరిచిపోతాడు. వాడు మరిచిపోవడమే కాదు, ఎప్పుడైనా మనం తటస్థించి అరే నువ్వా, అబ్బా నీ వల్ల నా జీవితం నిలబడిందిరా అంటే, నా వలన నేనేం చేశానంటాడు. కాదురా నువ్వు ఇలా చేశావు అని గుర్తు చేయించిన, వదిలేరా భగవంతుడు రా అదంతా, నేనేంటి, నేనెంతటి వాడిని అని తన్ను తాను అసలు ఆ గొప్పతనానికి ఆపాదించుకోకుండా, గొప్పతనాన్ని తన మీద ఆపాదించుకోకుండా దాన్ని పక్కకు పాడేసి పరమాత్ముని ప్రతిష్ఠిస్తాడు. వాడు సుహృత్ అనేవాడు. అసలు వాడు నా వల్ల నేనే వాడి జీవితం నిలబెట్టింది, వాడికి దారి చూపింది నేనే అని కొంతమంది చెప్పుకుంటుంటారు. అసలు సుహృత్ అనేవాడు ఆ మాట మాట్లాడడు. వాడు దారి చూపినవాడు, దారి పొందినవాడు, బాగుపడ్డవాడు ఎప్పుడైనా జీవితంలో వీడిని చూస్తే వీడి దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఇలా చేసావు, నేనా, లీవ్ ఇట్, ఫర్గెట్ అబౌట్ దట్, నువ్వు బాగున్నావు కదా, హ్యాపీ, దట్స్ ఇట్. తను చేసిన మేలుని గుర్తు చేయించడం కూడా ఇష్టపడడు. డార్క్లోకి వెళ్ళాలని కూర్చుంటాడు వాడు. అది సుహృత్. ఈ లోకంలో అలాంటి వ్యక్తి ఎక్కడైనా ఒకడున్నాడా? ఒక్కడే ఉన్నాడు, పరమాత్మ. లోపల ఉండి మన బ్రతుకుని, మన జీవితాన్ని, మనల్ని నడిపిస్తూ వాడిని మనం పట్టించుకోకపోయినా దేవుడు లేడు అన్నవాడికి కూడా వాడే ఆధారభూతంగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. వాడు ఎన్నిసార్లు లేదు అన్నాలన్నా వాడు లేదు అనే శబ్దం ఉచ్చరించడానికి శక్తి ఆ పరమాత్ముడిదే తీసుకుని, పరమాత్ముడి శక్తే తీసుకుని పరమాత్ముడే లేదనేటువంటి రకాలన్నిటికీ కూడా పరమాత్ముడే సుహృత్. ఉన్నాడు అన్న వాళ్ళని కూడా వాడే ఉన్నాడన్నాడు కాబట్టి వీడిని నేను గట్టిగా కౌలించుకుందామని ఏమి అనుకోడు. లేడన్నాడని వాడి మీద విరక్తి చెందడు. రెండూ లేడు. మానవ మానయో తుల్యో మిత్రారి పక్షయో. రెండిటికి అతీతమై ఉన్నవాడు పరమాత్మ. కాబట్టి అటువంటి వాడు సుహృత్. అంతేకాదు ప్రభవ, ప్రళయ, స్థానం, నిధానం, బీజమవ్యయం. ప్రభవ అనంటే ఉత్పత్తి, ప్రళయ డిజల్యూషన్ అంటే మెర్జ్ అయిపోవడం, అంటే క్రియేషన్ అండ్ ఆల్సో డిజాల్వింగ్ థింగ్స్. స్థానం అంటే స్థితి, అంటే ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో, ఎక్కడైతే ప్రళయం జరుగుతూ ఉందో దానికి స్థానం. నిధానము అని అంటే ఇక్కడ ఏంటంటే దానికి ఆధారభూతమై ఉన్నటువంటిది, అన్నిటికీ ఆధారమై, అన్నిటికీ ఆస్పదమై, అధిష్టానమై ఉంది. బీజం అంటే విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్. సీడ్ అంటే మళ్ళీ మనం ఏదో విత్తనం అనుకుంటాం. బీజం అంటే సీడ్ అంటే విత్తనమే కాదు. బాగా ఆలోచించుకోండి. బీజం అంటే విత్తనమే కాదు ఎప్పుడు. ఇంకొకటి, మనం మామిడి టెంక ఉంది కదా, దాన్ని ఏమంటారు? మామిడి మొట్టె. ఓకే, ఇక్కడ మొట్టె అంటారు, ఇంకో చోట మామిడి పిచ్చ అంటారు, మామిడి టెంక అంటారు, మామిడి విత్తనం. ఓకే, మామిడి టెంక అంటే తెలుసు కదా, అంటే లోపల గింజ ఉంటుంది. మనం అనుకుంటున్నాం మామిడి టెంక అంటే ఇదే బీజం అనుకుంటున్నాం. కాదు, ఆ బీజము అది కాదు. దాన్ని భూమిలో పడేస్తే మొట్టమొదట భూమి ఏం చేస్తుందంటే దాని మీద పెచ్చులాగా ఉంటుంది చూసారా, దాన్ని కొరుక్కొని తినేస్తుంది. తినేసిన తర్వాత లోపల తెల్లగా ఉంటుంది, ఒక ఈ జీడిపప్పులాగా ఉంటుంది. జీడిపప్పు ఏమంటారు? గోడంబి అంటారా? జీడిపప్పులాగా ఉంటుంది అన్నమాట. అది పెద్దగా ఉంటుంది. అది కూడా మామిడి టెంక, అది కూడా మామిడి సీడ్ కాదు, బీజం కాదు. దాన్ని కూడా తినేస్తుంది భూమి. అది తినేస్తే లోపల పల్చగా అదే షేపులో దానికంటే చిన్నది పొరలాగా ఉంటుంది. అది కూడా మామిడి టెంక అది కూడా సీడ్ కాదు. దాన్ని కూడా తినేస్తుంది. తిన్న తర్వాత స్లైట్ క్రీమ్ కలర్లో ఒక పొర ఉంటుంది, దాంట్లో కనబడినట్టు దూదిలాగా. దాన్ని కూడా తినేస్తుంది భూమి. అది మామిడి సీడ్ కాదు. ఆ స్లైట్గా పొరలాగుండే దాంట్లో కొన్ని లక్షల అణువులు ఉంటాయి అందులో. వృక్షశక్తి. ఆ వృక్షశక్తినంతా కూడా భూమి తీసుకుని అందులో ఒక్కనొక్కటి మొలుస్తుంది. అది మొలిచి భూమిని తొలిచి బయటకు వస్తుంది మొక్క. అది బీజం. అంతేగాని ఇది కాదు బీజం. ఇవన్నీ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిందనమాట, అంతే. బస్ దే ఆర్ ఆల్ ప్రొటెక్టర్స్.
దే ఆర్ నాట్ సీడ్. ఒక్కటే లోపల కనపడినట్టు సీడ్ అంటే చాలా ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అది కనపడకుండా ఉంటుంది లోపల, అసలు కనపడదు మనకు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అలాగనే ఈ పరమాత్మ కూడా బీజం అని అంటే ఏదో టెంకలాగా ఉంటుందని కాదు, కనపడనట్టు సూక్ష్మాతి సూక్ష్మంగా, అవ్యయం అంటే ఏ రకమైన డిక్లెన్షన్ లేదు, ఏ రకమైన నాశనం లేనటువంటి ఆ స్వరూపమై పరమాత్మ ఉన్నాడు, అంతటికీ కారణమై ఉన్నాడు. ఇప్పుడు అంతటికీ కారణం అన్నప్పుడు ఆ కారణం ఎలాంటి పనులు చేయిస్తుందనంటే ఇక్కడ చెప్తున్నారు, చెప్పండి. శ్రీ భగవానువాచ తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఇక్కడ తపామ్యహమహం వర్షం, ఇక్కడ ఎంత ఒక రిలేటివ్ ఫ్యాక్ట్స్ని మనం చూడాలి ఒకసారి. ఈ రిలేటివ్ ఫ్యాక్ట్స్ ఏంటనంటే, అసలు ఈ ఫ్యాక్ట్స్ని మనం సరిగ్గా, ఈ సత్యాల్ని కనుక మనం సరిగ్గా అనలైజ్ చేస్తే అసలు ఈ ప్రకృతి ఎంత అర్థవంతంగా ఉంది, దీన్ని ఎలా నడుపుతున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. తపామి అహం అంటే ఈ భూమిని నేను బాగా తపింపజేస్తున్నాను, వేడి పుట్టిస్తున్నాను ఈ భూమిలో. ఎవరు? సూర్యుడనై 50 degrees, 48 degrees, 49 degrees తీసుకెళ్ళి మొత్తం కాల్చేస్తున్నాను. కానీ అందరూ ఏమనుకుంటారంటే బాగా కాల్చేస్తున్నాడు అని అనుకుంటారు. అసలు ఆ కాల్పు లేకపోతే మనం బ్రతకలేని. తర్వాత ఆ కాల్పు కూడా మంచిదే, కానీ ఆ కాల్పుని తట్టుకోలేక కొంతమంది పోతుంటారు అనుకోండి, అది కాదు. కాబట్టి ప్రకృతి చాలా అద్భుతంగా ఒక ప్రక్రియ పెట్టింది. ఆ కాల్పుతో ఏం జరుగుతుందనంటే, ముందు భూమి అంతా కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే, భూమి వీడు రైతు దున్ని, వీడు దాన్ని చక్కగా సీడ్స్ అవి ఇవి అన్ని అన్వాంటెడ్ థింగ్స్ అంతా ప్లవ్ చేసి వాటన్నిటిని తవ్వి బయట పాడేస్తాడు కదా. బయట పాడేసినంత మాత్రాన భూమి శుద్ధి కాదు. ఆ సూర్యుడి యొక్క వేడెక్కి అందులో చనిపోవలసినవన్నీ చనిపోతాయి. ఏవేవి హానికరములో అవన్నీ ఆ వేడికి చచ్చిపోతాయి. ఆ సూర్యరశ్మితో భూమిని శుద్ధం చేయడం కాకుండా కాల్చి సముద్రాన్ని బాగా మరిగించి పైకి తీసుకెళ్తున్నాడు. నిగృహ్ణామి అంటే పైకి తీసుకెళ్ళిపోతున్నాడు అతను. సముద్రంలో ఉండే నీటినంతా పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. అంతటిని తీసుకెళ్ళట్లేదు, కావలసినంత తీసుకెళ్తున్నాడు. తర్వాత ఉత్సృజామిచ విడిచిపెట్టేస్తున్నాడు మళ్ళీ. ఎలాగా? ఈ ఎండాకాలం అవ్వగానే ఏ కాలం వస్తుంది? చలికాలం ఎందుకు పెట్టలేదు ఒకసారి ఆలోచించండి. ఎండాకాలం అవ్వగానే ఇప్పుడు పగలంతా వేడిగా ఉంది కదా, ఇప్పుడు రాత్రి చల్లగా ఉంది. అలాగనే ఎండాకాలం అవ్వగానే చలికాలం పెట్టుంటే అసలు చచ్చిపోతాం, మనం బ్రతకలేం. మనం ఎండాకాలం పోతుందనంటే ఋతువు పవనాలు ప్రారంభమయ్యాయి అంటే అర్థం ఏంటనంటే చలికాలం కాదు, వర్షాకాలం. వర్షాలు ఆగిపోయాయంటే మీకు చలికాలం ప్రారంభమవుతుంది. చలి అంతమవుతుందనంటే ఎండలు ప్రారంభమవుతాయి. ఇది అద్భుతంగా ఒక ఋతుక్రమాన్ని, ఒక ప్రణాళిక. ఇది ఎంత రిలేటివ్ ఫ్యాక్ట్స్ అండి ఇవి.